హలో ఎవ్రీవన్. ప్రీవియస్ ఎపిసోడ్లో మనం మెయిన్ స్టేజ్లో మిడీ కీబోర్డ్ని ఎలా అసైన్ చేయాలి, అలాగే వాటి బటన్స్ని ఎలా అసైన్ చేయాలి అనే టాపిక్ గురించి మనం చూసాం. సో ఈ ఎపిసోడ్లో మెయిన్ స్టేజ్లో ఉన్న ప్రిఫరెన్సెస్ సెట్టింగ్స్ని కంప్లీట్గా డీటెయిల్గా చూద్దాం. సో ఇక్కడ మన కర్సర్ ఉంది కదా, దీన్ని పైకి తీసుకెళ్తే ఇక్కడ మెయిన్ స్టేజ్ 3 అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. సో వీటిలో మనం ప్రిఫరెన్స్లో ఉన్న ఆప్షన్స్ గురించి మనం ఈ ఎపిసోడ్లో కవర్ చేద్దాం. జనరల్, ఆడియో, మిడీ, అలాగే డిస్ప్లే, ఈ 4 ఆప్షన్స్ గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఐఓ లేబుల్స్, ప్లగిన్ మేనేజర్ గురించి మనం వచ్చే ఎపిసోడ్స్లో ఇంకా డీటెయిల్గా చూద్దాం. సో ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్లో మనం ఈ 4 ఆప్షన్స్ గురించి చూద్దాం. సో ప్రిఫరెన్స్లో ఉన్న ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జనరల్ ప్రిఫరెన్స్. దీంట్లో మనకి 5 సెక్షన్స్ ఉంటాయి: ట్యూనింగ్, స్టార్టప్, అలర్ట్స్, పారామీటర్ వాల్యూస్ అండ్ ఆటో సేవింగ్. ఈ 5 సెక్షన్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ట్యూనింగ్. ట్యూనింగ్లో మనకు ఒక బార్ కనిపిస్తుంది. ఇక్కడ 440 హెర్ట్జ్ ఉంది, అలాగే ఇక్కడ -100 సెంట్స్, అలాగే +100 సెంట్స్ ఉంది. సో ఇది మెయిన్ స్టేజ్లో ఉన్న మాస్టర్ పిచ్ని కంట్రోల్ చేస్తుంది. నార్మల్లీ ప్రపంచం మొత్తం యూజ్ చేసే స్టాండర్డ్ ట్యూనింగ్ వచ్చేసి 440 హెర్ట్జ్. అంటే ఆ నోట్ ఫ్రీక్వెన్సీ 440 హెర్ట్జ్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీ కీబోర్డ్, గిటార్, పియానో, ఆర్కెస్ట్రా అందరూ 440 హెర్ట్జ్లోనే ఉంటారు. సపోజ్ మీరు ఈ ట్యూనింగ్ని 442 హెర్ట్జ్లో పెడితే మెయిన్ స్టేజ్లో ఉన్న టోన్స్ అన్నీ హై పిచ్లో ఉంటాయి. అలాగే మీరు 432 హెర్ట్జ్ పెడితే మెయిన్ స్టేజ్లో ఉన్న టోన్స్ అన్నీ లో పిచ్లో ఉంటాయి. అంటే మీకు సపోర్ట్ చేసే బ్యాకప్ కీబోర్డ్ ప్లేయర్ అలాగే గిటార్ వాళ్ళు 440 హెర్ట్జ్లో ఉంటే మీరు 432 హెర్ట్జ్లో ఉంటారనమాట. వాళ్ళ ట్యూనింగ్కి మీ ట్యూనింగ్కి సెట్ కాదు. మీ ట్యూనింగ్ అనేది కొంచెం లోలో ప్లే అవుతుంది. సో అందరూ యూనివర్సల్గా యూజ్ చేసే ట్యూనింగ్ వచ్చేసి 440 హెర్ట్జ్. సో ఈ ట్యూనింగ్లోనే పెట్టుకొని మనం మెయిన్ స్టేజ్ని ప్లే చేయాలి. సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి స్టార్టప్. ఇందులో మనకి యాక్షన్ ఉంది, దాంట్లో డూ నథింగ్ అని ఉంది. అంటే మెయిన్ స్టేజ్ ఓపెన్ చేసినప్పుడు ఏం చేయాలో డిసైడ్ చేసే ఆప్షన్ అనమాట ఇది. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇంకా 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. కరెంట్లీ డూ నథింగ్ అని ఉంది. అంటే మీరు మెయిన్ స్టేజ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏమీ కనిపించదు. మనమే ఫైల్లోకి వెళ్ళి న్యూ నొక్కి మన కాన్సెప్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాకుండా మీరు క్రియేట్ న్యూ కాన్సెప్ట్ ఫ్రమ్ టెంప్లెట్ అని ఆప్షన్ పెడితే మీకు బై డిఫాల్ట్గా ఒక న్యూ కాన్సెప్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. లేదు మీరు ఓపెన్ మోస్ట్ రీసెంట్ కాన్సెప్ట్ అని ఆప్షన్ పెడితే ప్రీవియస్గా మీరు వాడిన కాన్సెప్ట్ డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. సో లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఓపెన్ మోస్ట్ రీసెంట్ కాన్సెప్ట్ ఇన్ పర్ఫామ్ మోడ్. ఇది కూడా ప్రీవియస్ ఆప్షన్ లాంటిదే, కాకపోతే మీకు పర్ఫామ్ మోడ్లో ఓపెన్ అవుతుంది అనమాట. అంటే మీరు ప్రీవియస్గా వాడిన కాన్సెప్ట్ మీకు డైరెక్ట్ పర్ఫామ్ మోడ్లో ఓపెన్ అవుతుంది. సో నా సజెషన్ వచ్చేసి డూ నథింగ్ అని పెట్టండి, లేదా మీరు ఒకే కాన్సెప్ట్ వాడుతున్నట్టయితే ఓపెన్ మోస్ట్ రీసెంట్ కాన్సెప్ట్ అని పెట్టండి. సో నేనైతే డూ నథింగ్ అని పెడుతున్నాను. సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి అలర్ట్స్. ఇక్కడ మనకి రీసెట్ వార్నింగ్స్ అని ఉంది. సో మెయిన్ స్టేజ్ కొన్ని వార్నింగ్స్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, డిలీట్ దిస్ ప్యాచ్, ఆర్ యూ షూర్ అలాంటి వార్నింగ్స్ కనిపిస్తుంది. దాని కింద మనకి డోంట్ షో అగైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో నార్మల్గా మనం డోంట్ షో అగైన్ అనే ఆప్షన్ నొక్కేసి దాన్ని క్లోజ్ చేసేస్తాం. సో నెక్స్ట్ టైం మీకు ఏ వార్నింగ్స్ చూపించదనమాట. సో మీరు మెయిన్ స్టేజ్లో ఏం డిలీట్ చేసినా, ఏం చేంజెస్ చేసినా కానీ ఆ వార్నింగ్స్ అనేది చూపించదు. సో ఆ వార్నింగ్స్ మళ్ళీ నాకు కావాలి చూపించాలి అనుకుంటే మీరు జనరల్ ట్యాబ్లోకి వచ్చి ఇక్కడ రీసెట్ వార్నింగ్స్ అని నొక్కగానే ఆ వార్నింగ్స్ అన్నీ కూడా మీకు మళ్ళీ చూపిస్తాయి. సో ఇది అలర్ట్స్కి సంబంధించిన సెక్షన్ అనమాట. నెక్స్ట్ పారామీటర్స్ వాల్యూ సెక్షన్లోకి వద్దాం. సో ఈ సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ సెక్షన్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆన్ పిచ్ చేంజ్. ఆన్ పిచ్ చేంజ్లో మనకి రీసెట్ టు సేవ్డ్ వాల్యూ అని ఉంది. అంటే సపోజ్ మీరు ఒక టోన్ ప్లే చేస్తూ షెన్నై టోన్లోకి వచ్చారు. షెన్నై టోన్ ఒక వాల్యూమ్ అనేది 100%లో ఉంది, అంటే చాలా ఎక్కువగా ఉంది. దాన్ని మీరు 60%లో పెట్టి ప్లే చేశారు. మళ్ళీ మీరు వేరే టోన్లోకి వెళ్ళిపోయారు. సో మళ్ళీ తర్వాత మీరు షెన్నై టోన్లోకి వచ్చినప్పుడు సేమ్ 100% చూపించింది. మనం పెట్టిన 60% అనేది సేవ్ అవ్వదు, డైరెక్ట్ మళ్ళీ 100% చూపించింది. సో మళ్ళీ మీరు 60% పెట్టుకొని ప్లే చేసుకొని మళ్ళీ వెళ్తారు. సో మళ్ళీ మీరు షెన్నై టోన్కి వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ 100% చూపించింది.
అలా ఎందుకు చూపించిద్ది అంటే ఇక్కడ రీసెట్ టు సేవ్డ్ వాల్యూ అని ఉంది. అంటే మీరు 100%లో ప్రీవియస్గా మీరు సేవ్ చేసి పెట్టుకున్నారు కదా, సో మళ్ళీ మీరు ప్రతిసారి 60 తగ్గించినా 50 తగ్గించినా మళ్ళీ ఆ టోన్కి వచ్చినప్పుడల్లా 100 పెరిగిపోతుంది. సో అది మనం ఓవర్కమ్ చేయాలి అంటే ఇక రీసెట్ టు సేవ్డ్ వాల్యూని తీసేసి కీప్ కరెంట్ వాల్యూ అని పెట్టండి. సో సపోజ్ మీరు షెన్నై టోన్లోకి వచ్చినప్పుడు 100% ఉంది, దాన్ని మళ్ళీ మీరు 60% పెట్టి ప్లే చేసుకుని వేరే టోన్కి వెళ్ళారు. సో మళ్ళీ షెన్నై టోన్కి వచ్చినప్పుడు సేమ్ మీరు ఏదైతే 60% పెట్టారో 60% అనేది సేవ్ అయ్యి ఉంటుంది. సో దానికోసం మీరు కీప్ కరెంట్ వాల్యూ అనేది పెట్టండి. నెక్స్ట్ రెస్పాండ్ టు హార్డ్వేర్ మూవ్. సో నార్మల్గా మీకు జంప్ అని ఉంటుంది. సో ఇది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, సో మీరు సాధారణంగా సర్వీస్ అయిపోయిన తర్వాత మాస్టర్ వాల్యూమ్ తగ్గించుకొని సేవ్ చేసుకుంటారు. మన మెయిన్ స్టేజ్లో మాస్టర్ వాల్యూమ్ని తగ్గించుకొని సేవ్ చేసుకుంటాం. కానీ ఫిజికల్ కీబోర్డ్లో చూస్తే మనం ఈ వాల్యూమ్కి ఒక ఫేడర్ని అసైన్ చేస్తాం కదా. సో ఆ ఫేడర్ అనేది బై డిఫాల్ట్గా ఎవరో ఒకరు కదిలిచ్చి ఉంటారు. సో కదిలిచ్చి అది 100% పెట్టేసి ఉంటారు. సపోజ్ ఇది మన కీబోర్డ్లో ఉన్న ఫిజికల్ ఫేడర్ అనుకోండి, ఇది మన మాస్టర్ వాల్యూమ్. సో మన కీబోర్డ్లో ఉన్న ఈ ఫిజికల్ ఫేడర్ అనేది 100% ఉంటుంది. కానీ మన మెయిన్ స్టేజ్లో ఉన్న మాస్టర్ వాల్యూమ్ పూర్తిగా 0లో ఉంటుంది. సో మీరు మళ్ళీ మెయిన్ స్టేజ్ ఓపెన్ చేసి మీరు ప్లే చేసినప్పుడు ఇక్కడ జంప్ అని ఉంది కదా, జంప్ ఆప్షన్ పెడితే ఏంటంటే మన కీబోర్డ్లో ఉన్న ఫిజికల్ ఫేడర్ అనేది 100లో ఉంటుంది కదా, మన ప్లే చేసినప్పుడు ఇది సడన్గా 100లో వెళ్ళిపోయి మనకి సౌండ్ అనేది గట్టిగా వచ్చి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో ఇది ఓవర్కమ్ చేయాలి అంటే మనం ఈ జంప్ ఆప్షన్ తీసేసి పికప్ ఆప్షన్ పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే మెయిన్ స్టేజ్లో మాస్టర్ వాల్యూమ్ 0లోనే ఉంటుంది, మన కీబోర్డ్లో ఉన్న ఫేడర్ 100%లో ఉంటుంది. మనం ప్లే చేసినప్పుడు ప్లే అవ్వదు. ఇది మెయిన్ స్టేజ్లో సౌండ్ ఎప్పుడు ప్లే అవుతుంది అంటే మనం దీన్ని కూడా 0 చేయాలి. 0 చేసి మళ్ళీ మనం దీన్ని కదిలించినప్పుడు మాత్రమే ఈ ఫేడర్ అనేది కదులుతుంది. అప్పుడు మన మెయిన్ స్టేజ్లో మనం సౌండింగ్ అనేది వస్తుంది. సో మీరు బెస్ట్ ఇక్కడ పికప్ ఆప్షన్ పెట్టుకోండి. సో ఇక్కడ ఇంకొకటి ఆప్షన్ ఉంది, రిలేటివ్ ఆప్షన్ ఉంది. సో ఇదేం చేసిద్ది అంటే మెయిన్ స్టేజ్లో మాస్టర్ అనేది 0లో ఉంటుంది, మన ఫిజికల్ ఫేడర్ అనేది 100%లో ఉంటుంది. సో మనం ప్లే చేసినప్పుడు ఇది సడన్గా జంప్ అవ్వకుండా రిలేటివ్ అంటే స్లోగా పెరిగి మనకి 100% వస్తుంది అనమాట. సో రిలేటివ్ అనేది ఈ విధంగా వర్క్ చేస్తుంది. నా సజెషన్ అయితే మీరు పికప్ ఆప్షన్ పెట్టుకోండి, ఎందుకంటే స్లోగా పెరిగినా కానీ ఇది 100%లోనే ఉంటుంది. సో అప్పుడైనా కానీ మనకి సౌండ్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది. సో బెటర్, అందుకని మీరు ఏం చేస్తారంటే పికప్ ఆప్షన్ పెట్టుకోండి. పికప్ ఆప్షన్ పెట్టుకుంటే మనకు కావాల్సినంత వరకు మనం అడ్జస్ట్ చేసుకొని మనం ప్లే చేసుకోవచ్చు. సో ఇదే అనమాట పారామీటర్ వాల్యూస్లో ఇలా సెట్టింగ్ చేసుకోవచ్చు. సో లాస్ట్ సెక్షన్ వచ్చేసి ఆటో సేవింగ్. సో చాలామంది ల్యాప్టాప్ హ్యాంగ్ అవుతుంది, బాగా ల్యాగ్ అవుతుంది, మన ల్యాప్టాప్లో ఉన్న సిపిని ఎలా మెయింటైన్ చేయాలో సజెషన్స్ ఇవ్వండి అని చాలామంది అడుగుతారు. సో వాళ్ళందరికీ చిన్న సజెషన్ ఏంటంటే ఆటో సేవింగ్ అనేది మనం నెవర్లో పెట్టుకోవాలి. సో సపోజ్ మీరు ఈ ఆప్షన్లో ఏదైనా ఆప్షన్ పెట్టుకున్నారు. సో నేనైతే ఎవ్రీ 5 minutes అని అడుగుతున్నాను. సో మీరు మెయిన్ స్టేజ్ ప్లే చేసినప్పుడు లైవ్ ప్లేయింగ్లో 5 minutes అయిన తర్వాత ఇది ఆటోమేటిక్గా సేవ్ చేసుకుంటుంది. ఇది సేవ్ చేసుకున్నప్పుడు దీని యాక్షన్ ఎలా ఉంటుందంటే మన కర్సర్ అనేది లోడ్ అవుతూ ఉంటుంది. సో సపోజ్ మనం ఏదైనా టోన్ ప్లే చేసుకున్నప్పుడు ఆ టోన్ అనేది అలా ప్లే అవుతూనే ఉంటుంది. సో ఎవ్రీ 5 minutesకి ఇలా జరుగుతూనే ఉంటుంది. సో మనకి లైవ్ ప్లేయింగ్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది, చాలా డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది. సో ఇక్కడ 5 minutes అనే కాదు, మీరు ఇక్కడ ఎన్ని మినిట్స్ పెట్టుకున్నా, సపోజ్ 30 minutes పెట్టుకున్నా కానీ 30 minutesకి అలా అవుతూనే ఉంటుంది. సో బెటర్ మీరు ఏంటంటే నెవర్ సేవ్ అనే ఆప్షన్ పెట్టండి. ఎందుకు నెవర్ సేవ్ అని పెట్టమంటున్నానంటే మీరు లాస్ట్గా కాన్సర్ట్ని క్లోజ్ చేసేటప్పుడు మనకి ఈ ఆప్షన్ అనేది ఖచ్చితంగా చూపించింది. డూ యూ వాంట్ టు సేవ్ ద చేంజెస్ అనేది ఖచ్చితంగా చూపించింది. సో మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ చేసుకుంటారు, లేదంటే డోంట్ సేవ్ అని నొక్కుతారు. ఎలాగైనా కాన్సర్ట్ క్లోజ్ చేసినప్పుడు మీకు ఆప్షన్ అనేది కనిపించింది. సో మీరు బెటర్ ఇక్కడ ఏం చేస్తారంటే నెవర్ అనే పెట్టుకోండి. సో దీనివల్ల మన లైవ్ ప్లేయింగ్కి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. సో జనరల్ ఆప్షన్స్లో ఈ విధంగా ఉంటాయి అన్నమాట సెట్టింగ్స్. సో ఇలా చేసుకుంటే మన లైవ్ ప్లేయింగ్ అనేది చాలా స్మూత్గా రన్ అవుతుంది. సో మనకి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఆడియో. సో ఈ ఆడియోలో మనకి 3 sections ఉన్నాయి. సో ఈచ్ సెక్షన్ని మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ సెక్షన్లో ఆడియో. ఈ ఆడియోలో మనకి ఆడియో అవుట్పుట్, ఆడియో ఇన్పుట్ అని ఉంది. ఈ ఆప్షన్స్ గురించి నేను ఎపిసోడ్ 2లో కవర్ చేయడం జరిగింది. సో ఆడియో అవుట్పుట్ అంటే మన మెయిన్ స్టేజ్ అవుట్పుట్ అనేది ఎలా ఇవ్వాలనేది డిసైడ్ చేసే ఆప్షన్ అనమాట. సో ఇక్కడ మనకి ఆడియో ఇంటర్ఫేస్ ఉంది, ఆడియో ఇంటర్ఫేస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం డైరెక్ట్గా ల్యాప్టాప్ నుంచి అవుట్పుట్ ఇస్తున్నామంటే బుల్టిన్ అవుట్పుట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు.
సో ఆడియో ఇన్పుట్ వచ్చేసి మనకి మెయిన్ స్టేజ్లో గిటార్ కనెక్ట్ చేయాలన్నా, మైక్రోఫోన్ కనెక్ట్ చేయాలన్నా మనం ఆడియో ఇన్పుట్ని వాడతాం. సో సాధారణంగా మనం ఆడియో ఇంటర్ఫేస్ ద్వారానే ఏదైనా ఇన్పుట్ తీసుకుంటాం. సో అప్పుడు మనం ఇక్కడ ఆడియో ఇంటర్ఫేస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నా ఆడియో ఇంటర్ఫేస్ వచ్చేసి స్కార్లెట్ సోలో యూఎస్బి. సో ఇది బై డిఫాల్ట్ ఇది సెలెక్ట్ చేసింది. సో ఇదనమాట ఆడియో అవుట్పుట్ అండ్ ఆడియో ఇన్పుట్. ఇప్పుడు మనం శాంపుల్ రేట్ గురించి చూద్దాం. సో ఇక్కడ శాంపుల్ రేట్లో 44.1 కిలో హర్ట్జ్ ఉంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే 1 సెకండ్లో ఆడియోని ఎన్ని టైమ్స్ క్యాప్చర్ చేస్తుందో ఇక్కడ చూపించింది అనమాట. సో 1 సెకండ్లో 44.1 కిలో హర్ట్జ్ని క్యాప్చర్ చేస్తుంది. సో మన లైవ్ ప్లేయింగ్కి బై డిఫాల్ట్గా మనం 44.1ని పెట్టుకుంటాం. సో మీకు ఒకవేళ మీ ల్యాప్టాప్ హై ఎండ్ ల్యాప్టాప్ అయితే మీరు 48 కిలో హర్ట్జ్ కూడా పెట్టుకోవచ్చు. సో దీని డిఫరెన్స్ ఏంటంటే, సో మీరు ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత ఆడియో క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఆడియో క్వాలిటీ ఇంక్రీజ్ అవుతుంది కదా అని మీరు ఎక్కువ పెట్టుకుంటే CPU లోడ్ కూడా అంతే పడుతుంది. సో మన 16 GB ర్యామ్ i5 ఉన్న ల్యాప్టాప్ వచ్చేసి 44.1 అనేది మోర్ దెన్ ఎనఫ్. సో మీకు హై ఎండ్ ల్యాప్టాప్ ఉంటే 48 అనేది లాస్ట్, 48 వరకే పెట్టుకోవాలి. సో అంతేగాని 88.2 కానీ 96 కానీ వెళ్ళొద్దు. ఇది సో లైవ్ ప్లేయింగ్కి ఇది సూటబుల్ అయితే కాదు. ఇది ఎక్కువగా ప్రొఫెషనల్ స్టూడియోస్లో లేదా మూవీస్కి సాంగ్స్ BGMs చేస్తారు కదా, వాళ్ళు ఇంత హై ఎండ్ పెట్టుకొని ప్లే చేస్తారు. వాళ్ళు ఈ 2 ఆప్షన్స్ అనేవి యూజ్ చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు చాలా హై ఎండ్ సిస్టమ్స్ అనేవి వాళ్ళు వాడతారు కాబట్టి వాళ్ళకి ఇవి సెట్ అవుతాయి. సో మన లైవ్ ప్లేయింగ్కి 44.1 అనేది సరిపోతుంది, లేదా మీకు హై ఎండ్ ల్యాప్టాప్ ఉంటే 48 అనేది సరిపోతుంది. సో నేనైతే 44.1 అనేది పెడుతున్నాను. సో నెక్స్ట్ హాట్ ప్లగ్ బిహేవియర్. సో ఇది మనకి ఏం చేసిద్ది అంటే, సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసే ఉంటారు, మీ ఆడియో ఇంటర్ఫేస్ లేదా మీ మిడీ కీబోర్డ్ అనేది సడన్గా డిస్కనెక్ట్ అవ్వడం, అప్పుడు ఇక్కడ ఒక మెసేజ్ రావడం, ఇవన్నీ చూసే ఉంటారు కదా. సో అదే ఆప్షన్ అనమాట. హాట్ ప్లగ్ బిహేవియర్ అంటే ఆడియో ఇంటర్ఫేస్ కానీ మిడీ కీబోర్డ్ కానీ సడన్గా డిస్కనెక్ట్ అయినప్పుడు ఏం చేయాలి అనే ఆప్షన్ అడుగుతుంది. సో దానికి మనం అలర్ట్ మీ అని పెట్టాం. అలర్ట్ మీ అంటే ఇక్కడ మనకి ఒక పాపప్ మెసేజ్ వచ్చింది. సో సెకండ్ ఆప్షన్ ఆటోమేటికలీ యూజ్ డివైస్. సో ఇదేం చేసిద్ది అంటే, ఒకవేళ మెయిన్ స్టేజ్కి మీరు 2 కీబోర్డ్స్ కనెక్ట్ చేస్తే ఫస్ట్ ఒక కీబోర్డ్ డిస్కనెక్ట్ అయిపోయినప్పుడు బై డిఫాల్ట్ ఇంకో కీబోర్డ్కి టోన్స్ అనేవన్నీ లోడ్ అయిపోతాయి అనమాట. సో ఆ కీబోర్డ్లో మనం ప్లే చేసుకోవచ్చు. సో అలర్ట్ మెసేజ్ రాకుండా బై డిఫాల్ట్ ఇంకో మిడీ కీబోర్డ్ అనేది టోన్స్ అన్నిటికీ అసైన్ అయిపోతుంది. సో ఒకవేళ మీరు ఆడియో ఇంటర్ఫేస్ యూజ్ చేస్తే ఆడియో ఇంటర్ఫేస్ డిస్కనెక్ట్ అయిపోయినప్పుడు ఇక్కడ ఆడియో ఇన్పుట్, ఆడియో అవుట్పుట్లో బుల్టిన్ అవుట్పుట్ అలాగే బుల్టిన్ మైక్రోఫోన్ అనేది ఎనేబుల్ అయిపోతుంది అనమాట. సో అది ఆప్షన్ అనమాట. నెక్స్ట్ డూ నథింగ్. డూ నథింగ్ అంటే అసలు ఏం చేయదు, డిస్కనెక్ట్ అయినా కానీ పాపం మెసేజ్ రాదు, అసలు ఏం చేయదు. సో బెటర్ మీరు అలర్ట్ మీ అని పెట్టుకోండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఉంది కదా, దీంట్లోకి వెళ్దాం. సో ఈ అడ్వాన్స్ ఆప్షన్స్లో మనకి 4 సెక్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఇన్పుట్ అవుట్పుట్ బఫర్ సైజ్. సో కీబోర్డ్లో కీస్ ప్రెస్ చేసిన తర్వాత సౌండ్ రావడానికి ముందు మెయిన్ స్టేజ్ ఎంత ఆడియో డేటాని ప్రాసెస్ చేయాలో డిసైడ్ చేసే ఆప్షన్ అనమాట. సో 256 అంటే మనము కీస్ ప్రెస్ చేసినప్పుడు 256 శాంపుల్స్ని ఒకేసారి లోడ్ చేస్తుంది అనమాట. సో 16లో పెడితే మన కీబోర్డ్ ప్లే చేస్తే ఇమీడియట్గా సౌండ్ వస్తుంది, అంటే లేటెన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది, CPU కూడా ఎక్కువ లోడ్ పడదు. ఒకవేళ మనం 128 లేదా 256 పెట్టుకుంటే CPU మీద కూడా కొంచెం బర్డెన్ పడుతుంది. సో మీరు 512 కానీ 1024 కానీ పెట్టుకుంటే హెవీ ప్లగ్గిన్స్ అని స్మూత్గా రన్ అవుతాయి. అంటే మనం హెవీ టోన్స్ కానీ ప్లే చేస్తే చాలా స్మూత్గా ప్లే అవుతుంది అనమాట. ఆడియో కూడా చాలా స్మూత్గా వచ్చింది. కాకపోతే CPU మీద ఎక్కువ లోడ్ పడుతుంది. సో తక్కువ రేట్ పెట్టుకుంటే మనం సో ఏ విధంగా అయితే టోన్ క్వాలిటీ ఉందో ఆ క్వాలిటీ అవుట్పుట్ అనేది బయటకు రాదు. చాలా తక్కువ శాంపుల్స్ వస్తున్నాయి కాబట్టి చాలా లో క్వాలిటీ అనేది అయితే బయటకు వస్తుంది అనమాట. సింపుల్గా బఫర్ సైజ్ అంటే మెయిన్ స్టేజ్కి థింక్ చేయడానికి ఇచ్చిన టైం అనమాట. CPU లోడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కాకపోతే మనకు ఆడియో క్వాలిటీ అనేది టోన్ తగ్గట్టుగా రాదు. ఒకవేళ శాంపుల్ రేట్ మనం ఎక్కువ పెట్టుకుంటే టోన్ క్వాలిటీ అనేది చాలా స్మూత్గా వస్తుంది, హెవీ ప్లగ్గిన్స్ కూడా చాలా స్మూత్గా రన్ అవుతాయి. కాకపోతే CPU మీద చాలా ఎక్కువ బర్డెన్ పడుతుంది. సో మీడియంగా మీరు 128 లేదా 256 పెట్టుకోండి. మన లైవ్ ప్లేయింగ్కి 128 లేదా 256 సరిపోతుంది. ఒక స్టూడియో మీరు రన్ చేయాలనుకుంటే మీరు 512 లేదా 1024 కూడా పెట్టుకోవచ్చు. మన లైవ్ ప్లేయింగ్కి 128 లేదా 256 సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ సేఫ్టీ బఫర్ అన్నది ఇక్కడ ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయింది. సపోజ్ ఈ ఆప్షన్ని మనం డిసేబుల్ చేసాం. సో అప్పుడు ఏమవుతుందంటే లేటెన్సీ అనేది కొంచెం రెడ్యూస్ అవుతుంది.
కానీ గ్లిచెస్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ సపోజ్ CPU అనేది సడన్గా ఓవర్లోడ్ అయింది అనుకోండి, యాప్ అనేది క్రాష్ అయిపోతుంది. సో ఈ ఆప్షన్ మనం ఎనేబుల్ చేసుకుంటే అవసరం లేని ఆడియో క్రాకిల్ లేదా పాప్ గ్లిచెస్ని రెడ్యూస్ చేస్తుంది. మీకు సాఫ్ట్వేర్ క్రాష్ అవ్వకుండా ఈ ఆప్షన్ అనేది మీకు మెయింటైన్ చేస్తుంది అనమాట. సో సింపుల్గా ఈ ఆప్షన్ అనేది ఎక్స్ట్రా ప్రొటెక్షన్ బఫర్ అనమాట. సో ఈ ఆప్షన్ని మీరు ఎనేబుల్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మనం లేటెన్సీ సెక్షన్లోకి వద్దాం. సో ఇక్కడ మనకి లేటెన్సీ అనే పేరులోనే అర్థమవుతుంది. లేటెన్సీని మనం తగ్గించవచ్చు, మనం పెంచుకోవచ్చు కూడా. సో ఇక్కడ మనకి లెస్ లేటెన్సీ అని ఉంది, మోర్ సేఫ్టీ అని ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే, ఒకవేళ మనం లెస్ లేటెన్సీలో పెట్టుకుంటే కీబోర్డ్ అనేది ఇన్స్టాంట్గా రెస్పాండ్ అవుతుంది. అంటే మన కీబోర్డ్ ప్లేయింగ్లో కానీ అలాగే ప్యాచెస్ టోన్స్ చేంజ్ చేసుకున్నప్పుడు అసలు లేటెన్సీ అనేది ఉండదు. కానీ CPUకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అంటే లో లేటెన్సీ పెట్టినప్పుడు CPUకి ఎక్కువ స్ట్రెస్ పడుతుంది. లేదు మనం మోర్ సేఫ్టీలో పెట్టినప్పుడు CPUకి స్ట్రెస్ అనేది పడదు, కాకపోతే మనకి లేటెన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీరు రెండింటికి బ్యాలెన్స్ కావాలనుకుంటే మీరు బ్యాలెన్స్లో పెట్టుకోవచ్చు. లేదు నాకు ఎక్కువ సేఫ్టీ కావాలి, లేటెన్సీ ఉన్నా పర్లేదు అనుకుంటే మీరు మోర్ సేఫ్టీలో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎంత లేటెన్సీ వస్తుందో ఇక్కడ చూపిస్తుంది, 11.2 మిల్లీ సెకండ్స్ అనమాట. సో మోర్ సేఫ్టీలో పెట్టుకుంటే మనకి 11.2 మిల్లీ సెకండ్స్ యొక్క లేటెన్సీ ఉంటుంది. సో ఆ లేటెన్సీ మనకు ఫరక్ పడదు. మోర్ సేఫ్టీ మాకు కావాలనుకుంటే ఈ ఆప్షన్ పెట్టుకోండి, మీడియం కావాలనుకుంటే ఇలా పెట్టుకోండి. లేదు మాది ల్యాప్టాప్ వచ్చేసి హై అండ్ ల్యాప్టాప్ అనుకుంటే మీరు లెస్ లేటెన్సీ కూడా పెట్టుకోవచ్చు. సో నేనైతే మోర్ సేఫ్టీలో పెట్టాను. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి CPU యూసేజ్. సో నార్మల్గా మనకి ల్యాప్టాప్స్కి 8 కోర్స్ CPU ఉంటుంది. సో దాంట్లో మనకి మెయిన్ స్టేజ్కి ప్రొవైడ్ అయ్యింది 4 కోర్స్ మాత్రమే. సో CPU అనేది ఎన్ని కోర్స్ యూజ్ చేయాలో మీరే డిసైడ్ చేయొచ్చు అనమాట. సో ఎక్కువ కోర్స్ యూజ్ చేస్తే అంత స్మూత్గా మన మెయిన్ స్టేజ్ అనేది రన్ అవుతుంది అనమాట. సో 4 కోర్స్ పెట్టుకోండి, మనకి ఎక్కువ ల్యాగ్ అవ్వడం కానీ ఎక్కువ లోడ్ అవ్వడం కానీ జరగదు. ఎందుకంటే మనకు 4 కోర్స్ అనేది మన మెయిన్ స్టేజ్కి యూజ్ చేస్తాం కాబట్టి. సో బెస్ట్ ఆప్షన్ 4 కోర్స్. ఎందుకంటే మనం హెవీ ప్లగ్గిన్స్ లైక్ కాంటాక్ట్, స్వామ్, ఓమ్నిస్పియర్, నెక్సస్ ఇలాంటివి మనం ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి సో మన బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మనకి లేటెన్సీ అనేది కొంచెం తగ్గిద్ది, అలాగే మనకి ఎక్కువగా ల్యాగ్ అవ్వడం లేదంటే ఎక్కువగా లోడ్ అవ్వడం వంటివి జరగవు. అలాంటివి ఓవర్కమ్ చేయాలంటే మనం CPUని 4 కోర్స్కి పెట్టాలి. నెక్స్ట్ మనం అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో చూద్దాం. సో దీంట్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి డిస్ప్లే ఆడియో ఇంజిన్ ఓవర్లోడ్ మెసేజ్. సో ఇప్పుడు రీసెంట్గా చాలామంది ఫేస్ చేస్తున్న ఇష్యూ వచ్చేసి ల్యాప్టాప్ ఎక్కువగా హీట్ అవుతుంది. సో ల్యాప్టాప్ ఎక్కువగా హీట్ అవుతుందని మనకి ఎలా తెలుస్తుంది? ల్యాప్టాప్ ఓవర్లోడ్ అవుతుంది లేదా హీట్ అవుతుందని ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. సో చాలామంది అది చూసే ఉంటారు. సో ఒకవేళ మీకు ఆ పాపప్ మెసేజ్ రావట్లేదు అంటే ఇక్కడ ఈ ఆప్షన్ అనేది డిసేబుల్ అయి ఉంది. సో ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకుంటే మీ ల్యాప్టాప్ హీట్ అవుతున్నప్పుడల్లా మీకు ఒక పాపప్ మెసేజ్ అనేది, అంటే ఒక వార్నింగ్ మెసేజ్ అనేది చూపించింది అనమాట. సో దానికోసం ఇక్కడ ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ ఎనేబుల్ రీవైర్ హోస్ట్ సపోర్ట్ అని ఉంది. ఇది మనకి అవసరం లేదు ప్రస్తుతానికి. ఇది దేనికి అంటే మనం ఏబుల్టన్ లాంటి సాఫ్ట్వేర్స్ని దీన్ని కనెక్ట్ చేసుకొని వాడడానికి మనకి ఈ ఆప్షన్ ఇచ్చాడు. సో ఇప్పుడు అది డిసేబుల్ అయిపోయింది. సో ఈ ఆప్షన్ కూడా మనకి అవసరం కూడా లేదు. సో ఈ ఆప్షన్ని మనం ఇగ్నోర్ చేద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ డ్రా యూజింగ్ మెటల్ అని ఉంది. సో ఈ ఆప్షన్ దేనికి అంటే మన మెయిన్ స్టేజ్ UI గ్రాఫిక్స్ కోసం, అంటే ఫాస్టర్ UI, బెటర్ గ్రాఫిక్స్, లెస్ CPU యూసేజ్, ఇవన్నీ దీని కిందకు వస్తుంది అనమాట. సో ఇది కూడా మనకి అవసరం లేదు. బై డిఫాల్ట్ అయితే డ్రా యూజింగ్ మెటల్ అని ఉంటుంది. ఈ ఆప్షన్లోకి వదిలేయండి. సో ఇవన్నమాట ఆప్షన్స్. ఇవన్నీ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ మనం రికార్డింగ్ సెక్షన్ గురించి చూద్దాం. సో ఈ రికార్డింగ్ సెక్షన్ దేనికి యూజ్ చేస్తారంటే, సో మన మెయిన్ స్టేజ్లో ఆడియోని డైరెక్ట్గా మనం రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి రెడ్ సింబల్ ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, ఇది మనకి మెయిన్ స్టేజ్లో ఆడియో రికార్డ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అనమాట. సో ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి మెయిన్ స్టేజ్లో ప్లే చేసే టోన్స్ అన్నీ ఆడియో రూపంగా మనకి రికార్డ్ అవుతాయి. సో ఆ రికార్డ్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ఇక్కడ రికార్డింగ్స్ ఫోల్డర్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఏ ఫోల్డర్లో ఈ ఆడియోస్ అనేది రికార్డ్ అవ్వాలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే డెస్క్టాప్లో మెయిన్ స్టేజ్ రికార్డ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో దీన్ని క్లిక్ చేయగానే మనకి సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ కనిపించింది. సో ఈ ఆడియోస్ అన్నీ మీరు ఎక్కడ రికార్డ్ చేసుకోవాలో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకొని చూజ్ అని నొక్కగానే మీకు ఆ ఫోల్డర్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయిపోతుంది. ఈ అవుట్పుట్ అంటే మెయిన్ స్టేజ్లో మనకి మాస్టర్ ఉంటుంది కదా, ఆ మాస్టర్ నుంచి మనకి ఆడియో అనేది రికార్డ్ అవుతుంది. సో బై డిఫాల్ట్ మనకి అవుట్పుట్ 1/2 అని ఉంటుంది. సో అదే మనకి ఇక్కడ 1/2 అని చూపించింది. సో మనం ఇంకా ఎక్స్ట్రా వేరే మాస్టర్స్ ఏమైనా చేసుకుంటే ఆప్షన్స్ కూడా కనిపిస్తాయి. సో ప్రస్తుతానికి మనకు ఒకటే ఉంటుంది కాబట్టి ఇక్కడ 1/2 అని చూపిస్తుంది.
సో ఒక ఫైల్ ఫార్మాట్ వచ్చేసి CAF ఫార్మాట్ ఉంది. సో మీరు ఏ ఫార్మాట్లో ఈ ఆడియో అనేది రికార్డ్ అవ్వాలో ఆ ఫార్మాట్ మీరు కూడా చూస్ చేసుకోవచ్చు అనమాట. సో CAF అంటే కోర్ ఆడియో ఫార్మాట్, అంటే యాపిల్ యొక్క ఓన్ ఫార్మాట్ అనమాట. సో అందుకనే మనకు బై డిఫాల్ట్ CAF అని ఉంటుంది. సో ఈ CAF వచ్చేసి లార్జ్ రికార్డింగ్ సపోర్ట్ ఉంటుంది, అలాగే హై క్వాలిటీ ఉంటుంది, అలాగే దీని సైజ్ లిమిటేషన్ కూడా ఉండదు. సో అందుకని మీరు CAFలో కూడా రికార్డ్ చేసుకోవచ్చు, లేదంటే ఎక్కువగా మనం వేవ్స్ యూజ్ చేస్తాం, వేవ్ ఫార్మాట్లో కూడా మీరు పెట్టుకోవచ్చు. నేనైతే CAFలోనే ఉంచుతాను. సో ఇక్కడ నెక్స్ట్ 24-bit రికార్డింగ్ అనేది ఎనేబుల్ అని ఉంది. సో మీరు ఎనేబుల్ చేసుకోండి దీన్ని, ఎందుకంటే మనకి హై క్వాలిటీలో మనకి మెయిన్ స్టేజ్ టోన్స్ అనేది రికార్డ్ అవ్వాలి కాబట్టి దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మీకు మెయిన్ స్టేజ్ యొక్క టోన్స్ అనేవి వింటున్నప్పుడు ఎంత డెప్త్ అయితే ఉంటుందో రికార్డ్ కూడా అంతే డెప్త్లో రికార్డ్ అవుతుంది. సో దానికోసం మీరు ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. సో ఇదే అనమాట రికార్డింగ్ సెక్షన్లో ఇలా సెట్టింగ్స్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఛానల్ స్ట్రిప్ సెట్టింగ్స్. సో ఈ సెట్టింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఒకటి చెప్పాలి. సో నార్మల్గా క్రోమ్ కీబోర్డ్స్ ప్లే చేసే వాళ్ళందరికీ ఈ సెట్టింగ్స్ గురించి బాగా ఐడియా ఉంటుంది. సో కీబోర్డ్లో ఏమవుతుందంటే ఒక టోన్ ప్లే చేస్తూ ఇంకో టోన్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు ప్రీవియస్ టోన్ అనేది కట్ అయిపోతుంది. సడన్గా కట్ అయిపోయి నెక్స్ట్ టోన్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. సో అలాగ మనకి ఏమవుతుందంటే నెక్స్ట్ టోన్కి వెళ్ళి టోన్ ప్లే చేసేటప్పుడు చిన్న గ్యాప్ అనేది ఉంటుంది. సో ఆ గ్యాప్ ఫిల్ చేయాలి అంటే ప్రీవియస్ టోన్ మనం ప్లే చేస్తున్నప్పుడు నెక్స్ట్ టోన్కి రాగానే అది ఒక 5 seconds లేదా 2-3 seconds అనేది ప్లే అవ్వాలి. అలా ప్లే అవుతే ఆ గ్యాప్ ఫిల్ అవుతుంది, నెక్స్ట్ టోన్ కూడా మనం ప్లే చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో క్రోమ్ బోర్డ్లో ఆ ఆప్షన్ అనేది ఉండదు. సో మనం వేరే టోన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్రీవియస్ టోన్ అనేది కట్ అయిపోతుంది. సో అదే అనమాట ఈ ఆప్షన్స్. ఇక్కడ సైలెన్స్ ప్రీవియస్ ఆడియో ప్యాచ్ అని ఉంది కదా. సో మనం నెక్స్ట్ ప్యాచ్కి వచ్చేటప్పుడు ప్రీవియస్ ప్యాచ్ ఏం చేయాలి అని అడుగుతుంది. మనం దానికి ఇక్కడ ఆప్షన్ ఇవ్వచ్చు. ఇమీడియట్లీ అంటే మనం నెక్స్ట్ ప్యాచ్కి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇమీడియట్గా మనకి ప్రీవియస్ ప్యాచ్ అనేది కట్ అయిపోతుంది అనమాట. సేమ్ క్రోమ్లో ఎలా అవుతుందో సేమ్ అదే అవుతుంది అనమాట. సో మీరు ఇక్కడ 5 seconds పెట్టుకోండి. సో ఆ ప్రీవియస్ టోన్ యొక్క హాల్ ఎఫెక్ట్స్ అనేది 5 seconds వరకు ప్లే అవుతూనే ఉంటుంది. సో ఆ గ్యాప్ ఫిల్ అవుతుంది, మనం నెక్స్ట్ ప్యాచ్ ప్లే చేయడానికి మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో మ్యాక్సిమం 5 seconds పెట్టుకోండి. 5 seconds లోపల మనం నెక్స్ట్ ప్యాచ్ అనేది ఖచ్చితంగా మనం ప్లే చేస్తాం కాబట్టి మ్యాక్సిమం 5 seconds పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి గ్లోబల్ డిసేబుల్ ఫీడ్బ్యాక్ ప్రొటెక్షన్. సో మెయిన్ స్టేజ్లో ఫీడ్బ్యాక్ అవాయిడ్ చేయడానికి ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ని మనం ఆఫ్ చేసుకుంటే ప్రొటెక్షన్ అనేది ఆన్లో ఉన్నట్టు అనమాట. సో మీరు ఈ ఆప్షన్ని ఆఫ్లోనే పెట్టుకోండి. నెక్స్ట్ వాయిస్ లిమిటర్ యాక్టివ్. సో ఈ ఆప్షన్ దేనికి అంటే మెయిన్ స్టేజ్ CPU అనేది ఓవర్లోడ్ అయినప్పుడు కొన్ని ఓల్డ్ వాయిసెస్ లేదా కొన్ని ఓల్డ్ నోట్స్ ఉంటాయి, అవి ఆటోమేటికల్లీ రిమూవ్ చేయడానికి మనం ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ పెట్టుకోవాలి. ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ లేకపోతే అన్ని నోట్స్ కలిపి మన CPU మీద బర్డెన్ పడుతుంది. CPU మీద బర్డెన్ పడినప్పుడు సాఫ్ట్వేర్ అనేది క్రాష్ అయిపోతుంది. సో అలా సాఫ్ట్వేర్ క్రాష్ అవ్వకుండా ఉండాలి అంటే ఇక్కడ వాయిస్ లిమిటర్ అనేది యాక్టివ్లో పెట్టుకోవాలి. సో అన్వాంటెడ్ వాయిసెస్ లేదా అన్వాంటెడ్ నోట్స్ అనేది ఆటోమేటిక్గా ఈ వాయిస్ లిమిటర్ అనేది రిమూవ్ చేసేస్తుంది. సో CPU మీద కూడా బర్డెన్ పడకుండా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 నోట్స్ని మనం ప్రెస్ చేసినప్పుడు CPU హ్యాండిల్ చేయలేకపోతే మెయిన్ స్టేజ్ అన్నెసరీ నోట్స్ని కట్ చేసేస్తుంది. అప్పుడు క్రాష్ అవ్వకుండా ప్రొటెక్షన్ చేస్తుంది ఈ వాయిస్ లిమిటర్. సో దానికోసము మీరు ఈ వాయిస్ లిమిటర్ని ఆన్లో పెట్టుకోవాలి. సో ఇవి అనమాట మనకి ఆడియో అనే ఆప్షన్లో ఈ సెట్టింగ్స్ పెట్టుకుంటే మన మెయిన్ స్టేజ్ అనేది స్మూత్గా రన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి మీడి. సో ఈ మీడియా ఆప్షన్లో మనకి 2 sections ఉన్నాయి. ఒకటి మీడి అలాగే ఇంకొకటి డిస్ప్లే. సో ఇక్కడ మీడి స్టేటస్లో 1 మీడి ఇన్పుట్ డిటెక్టెడ్ అని ఉంది. సో మెయిన్ స్టేజ్కి మీరు ఎన్ని మీడి ఇన్పుట్స్ కనెక్ట్ చేస్తున్నారో అది ఇక్కడ చూపించిద్ది అనమాట. సో నార్మల్గా మనం ఒక కీబోర్డ్ కనెక్ట్ చేసుకుంటాం కాబట్టి 1 మీడి ఇన్పుట్ డిటెక్టెడ్ అని వస్తుంది. 2 కీబోర్డ్స్ కనెక్ట్ చేసుకుంటే 2 మీడి ఇన్పుట్ డిటెక్టెడ్ అని వస్తుంది. ఏ కీబోర్డ్ని మనం ఇన్పుట్గా ఇవ్వకపోతే నో మీడి ఇన్పుట్ డిటెక్టెడ్ అని వస్తుంది. సో మనం ఎన్ని మీడి ఇన్పుట్స్ ఇచ్చామో అవన్నీ మనకి ఇక్కడ చూపించిద్ది అనమాట. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, వార్న్ ఇఫ్ నో మీడి డివైస్ ఇస్ కనెక్టెడ్ అని ఉంది. ఇది ఎనేబుల్ చేసుకోండి. మీరు ఏ మీడి డివైస్ కనెక్ట్ చేయలేనప్పుడు ఈ వార్నింగ్ మెసేజ్ అనేది చూపించింది. సో నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే సెక్షన్ అనమాట. దీంట్లో మనకి ప్లే మిడి సి యాజ్ అని ఉండి C3 యమహా అని ఉంది. సో దీని మీనింగ్ ఏంటంటే మిడిల్ సి నోట్ని ఎలా డిస్ప్లే చేయాలో డిసైడ్ చేస్తుంది అనమాట. సో కీబోర్డ్ కంపెనీస్ మిడిల్ సిని డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తాయి.
యమహా అయితే C3 అని, రోలాండ్ అయితే C4 అని. లాజిక్ ప్రోలో మోస్ట్లీ C3 అనే ఉంటుంది. కొన్ని కాంటాక్ట్ లైబ్రరీస్లో C4 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. సో యాక్చువల్లీ కీ మాత్రం సేమ్ ఉంటుంది, కాకపోతే నేమ్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. సో పెద్దగా మనకి ఇది అంత ఇంపార్టెంట్ అయితే కాదు. నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామ్ చేంజ్ రేంజ్. దీంట్లో మనకి 1 to 28 లేదా 0 to 27 ఉంది. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ స్టేజ్ రిసీవ్ చేసే ప్రోగ్రామ్ చేంజ్ నెంబర్స్. సో నార్మల్గా మనం మన కీబోర్డ్కి బటన్స్ అసైన్ చేసుకుంటాం ప్రోగ్రామ్ చేంజ్ చేయడానికి, లేదంటే మన టచ్ ఓఎస్లో కానీ లేకపోతే మిడి కమాండర్లో కానీ మనం అసైన్ చేసుకుంటాం కదా. సో ఆ ప్రోగ్రామ్ చేంజ్ అనేది మనకి 0 to 127 ఉండాలా లేకపోతే 1 to 128 ఉండాలా అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నార్మల్గా మనం టోన్స్లో 1 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి మనం 1 to 28 పెట్టుకుంటే బెటర్. సో 0 to 27 పెట్టుకుంటే ఏమవుతుంది అంటే ఫస్ట్ 0 నొక్కినప్పుడు 1 సెలెక్ట్ అవుతుంది, 1 నొక్కినప్పుడు 2 సెలెక్ట్ అవుతుంది. సో ఏదైనా కానీ -1 నెంబర్ అయితే ఇందులో సెలెక్ట్ అవుతుంది అనమాట. సో మనకి అర్థం అవ్వడానికి మనం 1 to 28 పెట్టుకుంటేనే బెటర్. సో నెక్స్ట్ ఇక్కడ మనకి బ్యాంక్ సెలెక్ట్ యాజ్ ఇండివిజువల్ MSB ఆర్ LSB కంట్రోల్స్ అని ఉంది. ఇది మనం ఎనేబుల్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది అడ్వాన్స్డ్ మీడియా సెట్టింగ్స్ అనమాట. ప్రోగ్రామ్ చేంజ్కి ముందు బ్యాంక్ సెలెక్షన్ మెసేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ MSB 0 అని, LSB 32 అని, లేదా ప్రోగ్రామ్ చేంజ్ 15 అని, ఇలా కొన్ని మెసేజెస్ ఉంటాయి. సో మెయిన్ స్టేజ్ వీటిని సపరేట్గా రిసీవ్ చేస్తుంది. సో ఇది మనకి అంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే మీరు దీన్ని ఎనేబుల్ చేసుకొని పెట్టుకోండి. సో ఇవన్నమాట మనకి మీడియాలో ఇలా సెట్టింగ్స్ ఉంటాయి. సో మనకి ఈ ప్రిఫరెన్స్లో లాస్ట్ ఆప్షన్ వచ్చేసి డిస్ప్లే. సో ఈ డిస్ప్లేలో మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్ గురించి మనం డీటెయిల్గా చూద్దాం. సో ఇందులో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి అప్లికేషన్. దీంట్లో మనకి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. సో ఈ మెయిన్ స్టేజ్ సాఫ్ట్వేర్ మొత్తం ఏ లాంగ్వేజ్లో మీకు డిస్ప్లే అవ్వాలో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం బై డిఫాల్ట్ ఇంగ్లీష్ పెట్టుకుంటాం. సో ఒకవేళ మీరు వేరే లాంగ్వేజ్లో ఈ మెయిన్ స్టేజ్ చూడాలనుకుంటే ఆ లాంగ్వేజ్లో చూడొచ్చు. సో మనకైతే తెలుగు ఆప్షన్ అయితే ఉండదు, ఓన్లీ ఈ లిమిటెడ్ ఆప్షన్సే ఉంటాయి అన్నమాట. సో మనం ఇవన్నీ మనకి అర్థం కాదు, ఓన్లీ ఇంగ్లీష్ అర్థమవుతుంది కాబట్టి బై డిఫాల్ట్ మనం ఇంగ్లీష్ పెట్టుకుంటాం. సో దాని కింద షో ఐకాన్స్ ఇన్ ఫైల్ బ్రౌజర్స్ అని ఉంది, ఇక్కడ ఎనేబుల్ అని ఉంది. సో దీన్ని ఎప్పుడు మీరు ఎనేబుల్ పెట్టుకోండి, ఎందుకంటే మీరు ఈ ప్యాచెస్ని సపరేట్ చేసుకోవాలనుకున్నా లేకపోతే ఈ ఛానల్ స్ట్రిప్స్ని సపరేట్ చేసుకోవాలనుకున్నప్పుడు పక్కన మీకు ఐకాన్స్ కనిపిస్తాయి. సపోజ్ దీని వేవ్ ఫైల్స్ తీసుకున్నా లేకపోతే ఈ ప్యాచ్ని డైరెక్ట్గా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నా దీన్ని ఈజీగా గుర్తించడానికి దీని ఐకాన్ ఉంటే మనకి ఈజీగా మనం దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో నార్మల్గా నేమ్ ఉంటుంది, దాని ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది. సో దాని పర్టికులర్ ఐకాన్ ఉంటే మనం ఇంకా తొందరగా దీన్ని గెస్ చేయగలుగుతాం కాబట్టి మనం ఇక్కడ షో ఐకాన్స్ ఇన్ ఫైల్ బ్రౌజర్ అనేది ఎనేబుల్ చేయాలి. ఇది డిసేబుల్ చేస్తే మనకి ఐకాన్స్ కనిపించవు, జస్ట్ నేమ్స్ అండ్ వాటి ఎక్స్టెన్షన్స్ కనిపిస్తాయి. సో మీరు బెస్ట్ ఎనేబుల్ చేసుకొని పెట్టుకోండి. సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి టూల్ బార్. సో దీంట్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి షో టూల్ బార్ CPU అండ్ మెమొరీ మీటర్స్. సో ఇక్కడ మీకు బై డిఫాల్ట్ డిసేబుల్ అయి ఉంటుంది. సో ఇక్కడ చిన్న డిస్ప్లే కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి CPU కానీ మెమొరీ మీటర్ కానీ కావాలి అనుకుంటే ఇక్కడ మీరు ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకుంటే CPU మీటర్ కనిపించింది, మెమొరీ మీటర్ కనిపించింది. CPU ఎంత లోడ్ తీసుకుంటుంది అనేది మీకు చాలా క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. సో మీకు ఇది కావాలి అనుకుంటే ఎనేబుల్ చేసుకోండి, లేదు మాకు ఇది అవసరం లేదు అనుకుంటే మీరు ఇక్కడ డిసేబుల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి షో మెమొరీ యూసేజ్ ఇన్ ప్యాచ్ లిస్ట్. సో ఇక్కడ ఈచ్ ప్యాచెస్ అనేది ఎంత మెమొరీ యూజ్ చేసుకుంటుందో మనకి అది కూడా డిస్ప్లేలో కనిపించాలి అనుకుంటే మీరు ఇక్కడ దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఈచ్ ప్యాచ్ అనేది ఎంత స్టోరేజ్ తీసుకుంటుందో మనకి ఇక్కడ కనిపించింది అనమాట. సపోజ్ స్టెయిన్వే గ్రాండ్ పియానో చూస్తే 4.1 MB తీసుకుంటుంది, అలాగే టోన్ వీల్ ఆర్గన్ వచ్చేసి 19.5 MB తీసుకుంటుంది. ఇక్కడ ఎపిక్ హుక్ సింత్ వచ్చేసి 122 MB తీసుకుంటుంది అనమాట. సో ఈ విధంగా మనం ఒక్కొక్క టోన్ అనేది ఎంత MB తీసుకుంటుందో లేదా ఎంత GB తీసుకుంటుందో మనకి తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మనకి ఇక్కడ సైడ్లో వాటి మెమరీ యూసేజ్ కూడా మనకి సైడ్లో కనిపిస్తాయి. సో ఇది అవసరం లేదు, క్లమ్జీ అవుతుంది అనుకుంటే మీరు డిసేబుల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ షో వార్నింగ్ ఇఫ్ కంప్యూటర్ ఈస్ రన్నింగ్ టూ హాట్ అని ఉంది కదా, దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోండి. అంటే మీ ల్యాప్టాప్ ఎప్పుడైనా హీట్ అవుతున్నప్పుడు ఒక వార్నింగ్ మెసేజ్ అనేది పాప్ అవుతుంది కదా, సో అది పాప్ అవ్వట్లేదంటే మీకు ఈ ఆప్షన్ అనేది డిసేబుల్ అయి ఉందన్నమాట. సో ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మీ ల్యాప్టాప్ హీట్ అవుతున్నప్పుడల్లా మనకి ఇక్కడ పాపప్ మెసేజ్ అనేది కనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి ప్లగ్ ఇన్ విండో. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఓపెన్ ద ప్లగ్ ఇన్ విండో వెన్ యాడింగ్ ఏ ప్లగ్ ఇన్ అని ఉంది. సో ఇది బై డిఫాల్ట్ మనకి ఎనేబుల్ అయ్యే ఉంటుంది. ఒకవేళ డిసేబుల్ అయ్యి ఉంటే ఏమవుతుందో చూపిస్తాను. సపోజ్ మనం ఒక ప్లగ్ ఇన్ని తీసుకుందాం, కాంటాక్ట్ని తీసుకుందాం. ఇక్కడ కాంటాక్ట్లో స్టీరియో నొక్కంగానే మన కాంటాక్ట్ అనేది ఓపెన్ అవ్వాలి, కానీ ఇలా నొక్కుతున్నప్పుడు నాకు కాంటాక్ట్ అనేది ఓపెన్ అవ్వలే.
ఓపెన్ చేయాలంటే మళ్ళీ దీన్ని క్లిక్ చేసుకొని నేను ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ఆప్షన్ నేను డిసేబుల్ చేశాను. ఓపెన్ ద ప్లగ్ఇన్ విండో వెన్ యాడింగ్ ఏ ప్లగ్ఇన్, అంటే ఈ ప్లగ్ఇన్ యాడ్ చేసినప్పుడు ఓపెన్ అవ్వాలి అంటే మనం ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను ఓపెన్ చేసి చూస్తాను. ఈసారి నేను యాడ్ చేసినప్పుడు డైరెక్ట్గా నాకు ఓపెన్ అయిపోవాలి. సో ఇలా మనకి డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది అనమాట. సో బెటర్ మీరు ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా ఏదైనా ప్లగ్ఇన్ యాడ్ చేసినప్పుడు మీకు ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ ఓపెన్ ఇన్ కంట్రోల్ వ్యూ, ఇది మీరు ఆఫ్ చేసుకోవాలి. చాలామందికి ఇది ఆన్ అయి ఉంటుంది. ఇది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో మళ్ళీ నేను కాంటాక్ట్ ఓపెన్ చేస్తున్నాను. స్టీరియో చూడండి ఈ విధంగా వస్తుంది. సో మనకి కాంటాక్ట్ అనేది ఫుల్ వర్జన్ ఓపెన్ అవ్వదు. సో కాంటాక్ట్ అనేది మనకి ఇలాగా సింపుల్ కంట్రోల్స్ వ్యూలో ఓపెన్ అవుతుంది. కంప్లీట్ ప్లగ్ఇన్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. సో ఇది మనకి కంప్లీట్ ప్లగ్ఇన్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవ్వాలి అంటే ఇక్కడ ఎడిటర్లో కాంటాక్ట్ వ్యూ నొక్కాలి. అప్పుడు మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో మీకు డైరెక్ట్గా మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అంటే ఇక్కడ ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయ్యింది. ఈ ఆప్షన్ డిసేబుల్ చేసుకుంటే మీకు ఫుల్ ఇంటర్ఫేస్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. సో ఈ ఆప్షన్ మీరు డిసేబుల్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ షో రీసెంట్ ప్లగ్ఇన్ లిస్ట్ ఇన్ ప్లగ్ఇన్ మెనూ. సో మీరు ప్లగ్ఇన్ లిస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ రీసెంట్ ప్లగ్ఇన్స్ ఏమేమి ఓపెన్ చేసామో ఇక్కడ మనకు కనిపిస్తాయి అనమాట. సో మనకి రీసెంట్ అవసరం లేదు అనుకుంటే మీరు ఈ ఆప్షన్ని డిసేబుల్ చేయొచ్చు. డిసేబుల్ చేసిన తర్వాత మనకు చూస్తే రీసెంట్ ఏం కనిపించదు, డైరెక్ట్ మనకు ప్లగ్ఇన్స్ కనిపిస్తాయి. లేదు మనం రీసెంట్గా ఏది వాడేమో మనకు కనిపించాలి అనుకుంటే మీరు ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేస్తే రీసెంట్గా ఏ ప్లగ్ఇన్స్ వాడారో మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో లాస్ట్ ఆప్షన్ వచ్చేసి షో బస్ నేమ్స్ ఇన్ ద మిక్సర్, అంటే ఇక్కడ మనకి స్మాల్ లార్జ్ అని ఉంది కదా. సో ఇలా మనకి నేమ్స్ చూపించకుండా డైరెక్ట్ B1 B2 అలా చూపించాలనుకుంటే మీరు ఇక్కడ ఆప్షన్ని డిసేబుల్ చేసుకుంటే డైరెక్ట్గా మీకు B11 B8 ఇలా చూపిస్తుంది అనమాట. సో వీటిలో ఈ బస్సులో ఏముందో మనకు తెలియదు, ఈ బస్సులో ఏముందో తెలియదు, ఇక్కడ ఏం ఎఫెక్ట్ ఇచ్చామో మనకు తెలియదు. సో ఇలా మనకి నేమ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ షో బస్ నేమ్స్ ఇన్ ద మిక్సర్ అనేది మీరు ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడ మనం ఏమేమి యాడ్ చేసామో మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ డిస్ప్లే సెట్టింగ్స్లో లాస్ట్ ఆప్షన్ వచ్చేసి పర్ఫార్మెన్స్. సో ఇందులో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పర్ఫార్మ్ ఇన్ ఫుల్ స్క్రీన్, అంటే మీరు ఈ ఆప్షన్ని మీరు ఎనేబుల్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఎప్పుడైనా కాన్సర్ట్ ఓపెన్ చేసినప్పుడు మీకు పర్ఫార్మ్ మోడ్లో ఈ కాన్సర్ట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో డైరెక్ట్గా మీరు ప్లే చేసుకునేటట్టుగా ఈ పర్ఫార్మ్ మోడ్లో మీకు ఓపెన్ అవుతుంది. సో ఇలా పర్ఫార్మ్ మోడ్లో ఓపెన్ అవ్వకుండా ఇలా ఎడిట్ మోడ్లో మీకు ఓపెన్ అవ్వాలి అనుకుంటే ఈ ఆప్షన్ మీరు డిసేబుల్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి డిసేబుల్ స్క్రీన్ సేవర్ ఇన్ పర్ఫార్మ్ మోడ్, అంటే మీరు పర్ఫార్మ్ మోడ్లో పర్ఫామ్ చేస్తున్నప్పుడు సడన్గా స్క్రీన్ సేవర్ అనేది ఎనేబుల్ అయిపోతుంది. అలా స్క్రీన్ సేవర్ ఎనేబుల్ అయినప్పుడు టోన్స్ అనేవి సడన్గా ఆగిపోతాయి. సో అలా మీకు డిస్టర్బెన్స్ రాకూడదు అంటే ఈ ఆప్షన్ కూడా మీరు డిసేబుల్ చేసుకోండి. ఈ ఆప్షన్ మీరు డిసేబుల్ చేసుకుంటే మీకు స్క్రీన్ సేవర్ అనేది పర్ఫార్మ్ మోడ్లో రాదు. సో ఎడిట్ మోడ్లో అయితే ఎలాగైనా స్క్రీన్ సేవర్ అనేది రాదు. ఎడిట్ మోడ్ అంటే ఏదైనా టోన్ ఎడిటింగ్ చేయడం. సో అందుకని మనకి స్క్రీన్ సేవర్ అనేది ఇందులోకి రాదు. కాకపోతే పర్ఫార్మ్ మోడ్లో పెట్టినప్పుడు ఓన్లీ మనం పర్ఫార్మే చేస్తాం, అంటే ల్యాప్టాప్ని మనం టచ్ చేయం. సో అందుకనే స్క్రీన్ సేవర్ అనేది బై డిఫాల్ట్గా ఎనేబుల్ అయిపోతుంది. డిసేబుల్ చేసుకోవాలనుకుంటే మనం ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తాం. సో నార్మల్గా అందరం మనం ఎడిట్ మోడ్లోనే మెయిన్ స్టేజ్ టోన్స్ని యూజ్ చేస్తాం. సో కాబట్టి మనకి ఈ ఆప్షన్ అనేది అవసరం లేదు. మీరు సేఫ్టీ పర్పస్ ఆన్ చేసుకోవాలనుకుంటే మీరు ఆన్ చేసుకోవచ్చు. సో ఇవన్నమాట సెట్టింగ్స్. మనం ప్రిఫరెన్స్లో ఈ 4 ఆప్షన్స్ గురించి మనం చూసాం. సో ఈ నెక్స్ట్ 2 ఆప్షన్స్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ లేబుల్స్ అండ్ ప్లగ్ఇన్ మేనేజర్ గురించి మనం ఫ్యూచర్ ఎపిసోడ్స్లో ఇంకా డీటెయిల్గా చూద్దాం. సో ప్రస్తుతానికి మాత్రం ఈ 4 ఆప్షన్స్ గురించి చాలా డీటెయిల్గా చూసాం. సో ఇలా కరెక్ట్ ప్రిఫరెన్స్ సెట్టింగ్స్ని యూస్ చేస్తే మీరు మెయిన్ స్టేజ్ అనేది చాలా స్టేబుల్గా రన్ చేసుకోవచ్చు. లేటెన్సీ కంట్రోల్లో ఉంటుంది, అలాగే CPU యూసేజ్ని బాగా మేనేజ్ చేయొచ్చు, అలాగే లైవ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్లో మెయిన్ స్టేజ్ ఇంటర్ఫేస్ గురించి ఇంకా డీటెయిల్గా మనం తెలుసుకుందాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. సో మెయిన్ స్టేజ్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వాటి గురించి నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్లో మీకు ఆన్సర్ చేస్తాను. సో నా కోర్సెస్ గురించి మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ని చెక్అవుట్ చేయొచ్చు, లేదా నాకు వాట్సాప్ కూడా మెసేజ్ చేయొచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.